అరే సదాశివం, ఇదిగో సీను. ఆమె ఖాళీ ఉంది, నేను పోయి ఆడికొస్తా. వద్దు సీను, వద్దు. సీను, ఆగు. నువ్వేనా చెప్పు స్వరాజ్యం. కృష్ణవేణిరా. ఇగో మేడం, నాకు రేపు చుట్టి కావాలి, ఇంట్లో జరంత పని ఉంది. కుదరదు. ఆదిత్య కంపెనీ కేసు క్లోజ్ చేసే వరకు ఎవరు లీవ్ పెట్టడానికి వీల్లేదు. ఇగో మేడం, రైల్వే స్టేషన్ కి రైళ్లు, పోలీస్ స్టేషన్ కి కేసులు రాకుండా ఏడుండయి, అవి వస్తూనే ఉంటాయి. గట్లా అని చెప్పి మాకు చుట్టీలు ఇయ్యరా? ఏంటి రూల్స్ మాట్లాడుతున్నావా? సీను వాళ్ళ బావా పాపం పాలసీలు చేయమని సత్తా ఎత్తున్నాడంట మేడం. అవును మేడం, పాలసీ కట్టించకపోతే వాళ్ళ అక్కని పుట్టింటికి పంపించేస్తానంటున్నాడు. ఉండు బే. సీను, మీ బావ నెంబర్ చెప్పు. మా బావ నెంబరా? అచ్చా, ఇప్పుడు మా బావని పిలిచి 4 ఉతికి పంపిస్తారు. మంచిగున్నర్తి. గప్పుడు గాని మా బావ సీదా మా అక్క నా ఇంటికి పంపిస్తాడు. నంబర్ చెప్తావా చెప్పవా? వామ్మో, ఇప్పుడు మా బావగాడు వస్తే గానీ ఈమె చిత కొడుతుంది, దాని తర్వాత నా బావగాడు నన్ను చిత కొడతాడు. గట్ల నేను జరగనియా, నేనేదో ఒకటి మేనేజ్ చేస్తాగు. మీకెందుకు మేడం అంత శ్రమ, నేను ఫోన్ చేస్తాను. ఆగు. అరే నేను ఫోన్ చేస్తా కదా, బ్యాలెన్స్ ఉన్నది. హలో బావా, ఏడున్నవే? అచ్చా, ఇంట్లో నావు. అవు, ఒక పని చేస్తావా? మా మేడం గిట్లా నిన్ను అర్జెంటుగా చూడాలంట, జర స్టేషన్కి వస్తావా? ఏంది బాగా బిజీ ఉన్నావు? ఎట్లా? చాలా అర్జెంట్ పనులు ఉన్నావు? అరే చాలా అర్జెంట్ పనులు ఉన్నాయంట మేడం. రే బొక్కల చూర చూర చేస్తా బిడ్డ, ఇమీడియట్ గా నువ్వు స్టేషన్ కి రావాలా? నీకు మూడిందిరా బావా. ఏంటి ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నా? మా ఆవిడికి ప్రాణం బాగోపోతే వంట చేస్తున్నారు మేడం. ఇప్పుడు నిజం చెప్పు. నా భార్యని, అదే వీళ్ళ అక్కనే పాలసీలు కట్టించకపోతే పొడిసిపాటు దొప్పుతానని చెప్తున్నాను. శబాష్, నీ నిజాయితీ నాకు బాగా నచ్చింది. ఏదో మీ అభిమానం. నీ మీద నాకు అభిమానం ఏంట్రా? దండ పెడతాను మేడం. ఆపరా. ఇగో మేడం, ఇగో మేడం, వద్దు మేడం, వద్దు మేడం, అప్పుడు మేడం చచ్చిపోతాడు మేడం. అయ్యే బావా, అయ్యో మేడం, నీకు దండం పెడతా, మా బావను వదిలేండి మేడం. దున్నపోతులా ఉన్నావు, తిరిగి కష్టపడి పాలసీ కట్టించుకోలేవరా? దున్నపోతా. స్టేషన్ కి పిలిపించి కొట్టిస్తావా? అమ్మ తోడు బావా, ఇప్పటికి నేను పిలిచింది కొట్టని అనుకోలే. ఇగో మేడం, ఇడ్చబెట్టుండి మేడం. మీకు దండం పెడతారు మేడం, నన్ను ఇడిచిపెట్టండి మేడం. అబ్బో చెప్పరా, ఇంకోసారి నీ భార్య మీద చెయ్యేస్తావా? అదేంటి, మొగుడన్నా పెళ్ళ మీద చెయ్యకుండా ఎలా ఉంటాడు? పంచులొకటి నీ ముఖానికి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,